ఫిబ్రవరి 2026 కామెంట్ కాంటెస్ట్ విజేత గుమ్మడి మధులత గారికి నిన్న పానాసోనిక్ రైస్ కుక్కర్ని అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్. తెల్ల కలువలు నా ఊరి వాకిటి ముందు ముగ్గులు. తెల్ల కలువలు నా ఊరి పడుచుల చిరునవ్వులు. కొమరావోలు నా ఊరి పేరు, కురాలమ్మ అమ్మ వారి పేరు. చక్కంగా పెరిగే పచ్చ పైరు, తాటి చెట్లకు తీపి కళ్ళు కారు. నా ఊరి వాకిటి ముందు ముగ్గులు. తెల్ల కలువలు నా ఊరి పడుచుల చిరునవ్వులు. పొద్దున్నే పాడేటి పాల కేంద్రం, కావిళ్ళు మోసేటి జనసంద్రం. హరిదాసు రాగాల కంచుగాత్రం, పల్లెటూరి ఉదయాల ముఖ చిత్రం. తెల్ల కలువలు నా ఊరి వాకిటి ముందు ముగ్గులు. తెల్ల కలువలు నా ఊరి పడుచుల చిరునవ్వులు. రాణి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ 5/2/2026 డ్రాకి స్వాగతం. మనం మొదటి వీడియో లింక్ని వెబ్సైట్లో కాపీ చేద్దాము. డేట్ ఎంటర్ చేస్తున్నాను. ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. 65 వచ్చాయి. కామెంట్స్. ఈ 65 కామెంట్స్ పేర్లు స్క్రీన్ మీద ఉన్నాయి. మీ పేరు ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలంటే వీడియోని పాజ్ చేసి ఇక్కడే ఒకసారి జూమ్ చేసుకుని మీ పేరు ఉందో లేదో చదువుకోండి. మీ పేరు సాధారణంగా జీమెయిల్ ఐడి ఉంటుంది, అది గమనించాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఒక విన్నర్ని పిక్ చేద్దాము. కేఎస్ లలిత 3728. పసిపిల్లలు, పాలు తాగమని ఏడుస్తున్న పసిపిల్లలు బ్రాకెట్లో రాశారు. రైట్ ఆన్సర్. కే సాయి లలిత అన్నది పేరు. రెండో వీడియో లింక్ కాపీ చేసుకుందాము. ఎంతమంది వచ్చారో చూద్దాము.
66 మంది కామెంట్ చేశారు. ఇక్కడ ఒక సెకండ్ ఆపుతాను, మీరు పాజ్ చేసి చూసుకోవడం కోసం వీడియోని. ఇప్పుడు మనము ఇది వీల్ స్పిన్ చేసి ఈ వీడియోకి సంబంధించిన ఒక పేరు సెలెక్ట్ చేసుకుందాం. మధు గుమ్మడి మరమరాలు ఇచ్చి సరైన సమాధానం. తర్వాత పాట లింక్ కాపీ చేస్తున్నాను. దీనికి 65 కామెంట్స్ వచ్చాయి. సెలెక్ట్ చేద్దాము ఒకసారి ఒక పేరుని. నాగ 2 సార్లు వచ్చింది పేరు. సమాధానం జోడుగుండు నిప్పురవ్వల. సరైన సమాధానం నాగా బంగారం అనే పేరు సెలెక్ట్ అయింది. ఈ పాట ఎదురు కాపీ చేశాను. తర్వాతి పాట లింక్ కాపీ చేస్తున్నాను. ఎంతమంది వచ్చారో చూద్దాం. దీనికి కూడా 66 మంది వచ్చారు. మీ పేరు ఉందో లేదో పాజ్ చేసి చూసుకోండి ఒకసారి. ఒకవేళ లేదంటే మీరు గమనించాలి, కొంతమంది కామెంట్ చేయకుండా నేను అడిగిన క్వశ్చన్కి రిప్లైలో పెడుతున్నారు. అలా పెడితే ఈ వెబ్సైట్ తీసుకోదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆ విషయం. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా, కామెంట్ కొత్తగా చెయ్యాలి. దాని కింద వేరుగా డేట్ బట్టి నేను తీసుకుంటాను. మీరు ఏ రోజు చేశారో నాకు తెలిసిపోతుంది. పాతగా ఆన్సర్లో తీసుకోదు. ఇక కొత్త కామెంట్లో చెయ్యండి మీ సమాధానం ఎప్పుడైనా కానీ, రేపు కూడా ఎల్లుండి కూడా. ఈరోజు రేపు ఉంది, ఇంకా 6, 7 తారీఖుల్లో ఉన్నాయి. 7 తారీఖు ఒక పెద్ద ప్రైజ్ ఉంది, వెట్ గ్రైండర్. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాము. నేను ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తున్న, మీరు ఏం జీమెయిల్ ఐడి నుంచి అయితే కామెంట్ పెట్టారో ఆ జీమెయిల్ ఐడికి నేను ఒక మెయిల్ పంపిస్తాను మా రాణి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఆ మెయిల్లో ఒక కోడ్ పంపిస్తాను. ఆ కోడ్ మళ్ళీ మీరు పెట్టిన కామెంట్ కిందే టైప్ చేసి పెట్టాలి. పెట్టడం వల్ల అది మీరని తెలుస్తుంది నాకు, మీరే అని. అప్పుడు మిమ్మల్ని అడిగి మీ ఇంటి అడ్రస్ తీసుకుంటాను. ఆ ఇంటి అడ్రస్కే ఈ గిఫ్ట్ పంపిస్తాము, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. అది వచ్చిన తర్వాత మీరు ఫోటో దిగి మాకు పంపిస్తే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీకు వివరాలన్నీ మెయిల్ ద్వారా పంపిస్తాము, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఒక పేరుని సెలెక్ట్ చేద్దాము. సిహెచ్ నాగరాణి అప్పు నోట్లను. సరైన సమాధానం సిహెచ్ వినయ్ శ్రీకృష్ణ అని పూర్తి పేరుంది. ఈ పేరు కాపీ చేస్తున్నాను.
ఆ పాటకి ఎదురుగా వేసాను. ఇక ఆఖరి పాట మన సంక్రాంతి పాట లింక్ కాపీ చేశాను. ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. 68 హైయెస్ట్ ఇప్పటి వరకు ఇదే. ఇక్కడ ఒక్క నిమిషం ఆపుతున్నాను. మీరు కూడా పాజ్ చేసి మీ జీమెయిల్ ఐడి మీ పేర్లు ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. దీంట్లోంచి ఒక పేరు మనం సెలెక్ట్ చేసుకుందాము. హరీష్ ఆలమూరి కల్లుకుండల నోములు. సరైన సమాధానం. ఇప్పుడు మొదటి పాటకి ఈరోజు 5వ తారీఖు జరిగిన కామెంట్ కాంటెస్ట్లో 5వ తారీఖు సంబంధించి తెల్ల కలువలు అనే పాటకి కే సాయి లలిత, రెండో పాటకి సింగారించుకొచ్చిన అనే పాటకి మధు గుమ్మడి, 3 నిన్ను చూడకుండా అనే పాటకి నాగా బంగారం, తన అడుగున అనే పాటకి సిహెచ్ వినయశ్రీ కృష్ణ, సంక్రాంతి పండక్కి అనే పాటకి హరీష్ ఆలమూరి అనే పేర్లు సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 5 పేర్లను చీటీ మీద రాసి ఒక చిన్న బాబుతో డ్రా తీపిస్తాము. ఆ వచ్చిన పేరే 5వ తారీఖు విన్నర్ అవుతారు. 5 ఫిబ్రవరి డ్రాలో వచ్చిన మొదటి పేరు కే సాయి లలిత అనే పేరు వచ్చింది. నేను సాయి లలిత అనుకుంటున్నాను. మరి వాళ్ళు తప్పు టైప్ చేశారో లేదా వాళ్ళ పేరు అంతే చూద్దాం. రెండో పేరు మధు గుమ్మడి. మూడో పేరు నాగ బంగారం. నాలుగో పేరు సిహెచ్ వినయశ్రీ కృష్ణ. లాస్ట్ పేరు హరీష్ ఆలమూరి. మాట్లాడు. ఇప్పుడు మనం బాబు అయాన్ష్తో డ్రా తీపిద్దాము. బాబుని పెట్టమ్మా, మూతి తీసేసి ఒకసారి షేక్ చేస్తాను నేను. బాబు తీస్తాడు, చూద్దాం ఎవరు చీటీ తీస్తాడా. 2 తీసాడు. 2 పనిచేయనైనా 2 వదిలేసే, ఒకటి తీయాలి. సరే ఒక్కటి ఇది ఇచ్చే చాలు. హరీష్ ఆలమూరి పేరు వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్.